మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్గా ఇక్కడికి తీసుకురావడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఎక్కడ చోటు ఇవ్వాలో తెలియని పరిస్థితులలో రేవంత్ అన్న నా కుటుంబం ఉన్న దగ్గర మా సోదరిని నిలబెట్టుకొని గెలిపించుకుంటానే ధైర్యంతో మల్కాజ్గిరికి తీసుకొచ్చాడు. ఎందుకంటే మల్కాజ్గిరి ఎంపీ కాన్స్టిట్యున్సీ లాస్ట్ 5 సంవత్సరాలలో తను చేసిన డెవలప్మెంట్ కానీ తన మల్కాజ్గిరి కుటుంబ సభ్యుల అనుబంధంతో సునీతక్కను నమ్మకంతో ఇక్కడికి పంపించాడు. వచ్చే రోజు సునీతక్క నాకు ఫోన్ చేసి అడిగింది, అన్న నువ్వెప్పుడు వస్తున్నావు అని. అక్క నేను ఉన్నా లేకున్నా అంతా నా తోటి సోదరులంతా సోదరిమణులంతా ఎల్బీ నగర్లో ఉన్నారు, నేను వస్తాను, వాళ్ళందరూ ఉంటారు మీతో, మీరేం అధైర్యపడకండి, మీకు అందరి సహకారం లభిస్తుందని. ఆమె ధైర్యంగా ఈ రోజు లాస్ట్ 15-20 రోజుల నుంచి రోజుకు 18 గంటలు తిరుగుతాను. ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీ ఎల్బీ నగర్, హయత్ నగర్ ఇంటి నుంచి మేడ్చల్ పోయి రావడానికి మనకి ఎంత టైం పడుతుందో ఒక రోజులో మీకు అందరికీ తెలుసు. కానీ ఆమె ధైర్యంగా ఒక మహిళ 24 గంటలలో 18 గంటలు ఆమె పనిచేస్తూనే ఉంది. ఆమె లాస్ట్ 20 సంవత్సరాలలో కూడా అలాగనే పనిచేసింది. ఆమెకు అందుకే మల్కాజ్గిరి ఎంపీ సీట్ ఇవ్వడం జరిగింది, ఆమె గుర్తింపుతో, మహిళా గుర్తింపుతో. మూడవది, చాలామంది ఈ మధ్యకాలంలో బీజేపీ అని చెప్తా ఉన్నారు. నేను బీజేపీ కార్యకర్తలకు కానీ బీజేపీ అనుబంధ సంస్థల వాళ్ళందరినీ కూడా ఒక క్వశ్చన్ వేయాలనుకున్నాను. బీజేపీలో లీడర్లు లేకుండా ఒక లెఫ్టిస్ట్ ముసుగులో ఉన్న రైటిస్ట్ బీజేపీ కావాల్సి వచ్చిందా? మల్కాజ్గిరికి లెఫ్టిస్ట్ ముసుగులో ఉన్న రైటిస్ట్ కావాల్సి వచ్చిందా? ఏ రోజు ఈటల రాజేందర్ గారు జై శ్రీరామ్ అని ఎప్పటి నుంచి అనడం స్టార్ట్ చేశారో బీజేపీ కార్యకర్తలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. బీజేపీ కార్యకర్తలు రియల్ బీజేపీ వాళ్ళు ఎవరు, వాళ్ళు ఓటు వేయాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఎందుకు వేయాలని. మూడవది, ఈటల రాజేందర్ అన్న చాలా ఇదిగా నేను తెలంగాణ ఉద్యమకారుడిని, ఉద్యమంలో నేను చాలా కష్టపడ్డా. నువ్వు కష్టపడ్డావన్నా, కానీ నువ్వు తెలంగాణ ఉద్యమకారులతో ఎలాగైతే కష్టపడినా అని చెప్తున్నావో అలానే తెలంగాణ రాష్ట్ర సమితిలో అలానే నువ్వు ఎంజాయ్ చేసినావు. మినిస్టర్ అండ్ ఆల్ కష్టపడ్డాడు, సంపాదించిండు, ఎంజాయ్ చేసిండు. సో ఈటల రాజేందర్ తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వాల్సింది ఏం లేదు, మిగిలింది ఏం లేదు. ఆయనకు బీజేపీ తెలంగాణ ఉద్యమంలో ఆయన కష్టపడ్డాడు, కేసీఆర్ అన్యాయం చేసిందంటే హుజూరాబాద్లో ఇండిపెండెంట్ బై ఎలక్షన్లలో ఆయన బీజేపీ పార్టీకి అతీతంగా అందరూ పనిచేసి గెలిపించినారు. కానీ మళ్ళీ ఆయన రెండోసారి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈటల రాజేందర్ గారు సింపుల్గా హుజూరాబాద్ను వదిలేసి మళ్ళీ ఇక్కడ గజ్వేల్కి వచ్చాడు. గజ్వేల్లో 10 రోజులు కూడా ఎలక్షన్ చేయాలి, కేసీఆర్ ఓడిపోతే అనే భయంతో మళ్ళీ హుజూరాబాద్ వెళ్ళిపోయాడు. వారం రోజుల ముందు ఎలక్షన్ వదిలేసిపోయాడు. ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ కాన్స్టిట్యున్సీలో 15 ఏళ్ళు రామచంద్రరావు అనేట ఆయన కొట్లాడి ఓడిపోతూ ఈసారన్నా గెలుస్తానేమో అనే హోప్తో ఆయన సీటు తెచ్చుకుందాం అనే టైంలో ఆయన నెత్తిన తప్పుకున కొట్టిన రామచంద్రరావు ఎటువంటో తెలియదు. ఇప్పుడు ఆయన లెఫ్టిస్ట్ ముసుగులో ఉండి రైటిస్ట్గా బీజేపీని నెత్తినేసుకొని వచ్చి ఆర్టిఫిషియల్ చేసుకున్నాడు. రియల్ బీజేపీ లీడర్ కాదు ఈటల రాజేందర్ అన్న. ఆర్టిఫిషియల్గా నెత్తినేసుకొని శ్రీరాముని అడ్డం పెట్టుకొని ఏదో గెలవాలనుకుంటా. కానీ మల్కాజ్గిరి ఎల్బీ నగర్ కుటుంబ సభ్యులు, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరు కూడా అంత ఈజీగా మోసపోరనే నమ్మకం నాకుంది. ఎందుకంటే నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి నుంచి ఎల్బీ నగర్లో ఎంతోమంది ఉంటున్నారు, ఏం చేస్తారు, ఎలా చేయాలి, వాళ్ళ కోసం ఎంపీగా నన్ను గెలిపించి ఒక పిసిసి ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోబడ్డప్పుడు నేను వాళ్ళ రుణం సీఎం అయ్యి వాళ్ళ రుణం తీసుకోవాల్సిన టైంలో వాళ్ళని వదులుకుంటారని రేవంత్ అన్న అనుకోవట్లేదు. ఎందుకు అంటే ఈడ ఎమ్మెల్యేగా మధుయాస్ కన్నా గెలుస్తాడేమో అని చాలా ఆతృతతో ఉన్నాం. కానీ అన్ఫార్చునేట్లీ గెలవలేదు. కానీ ఎల్బీ నగర్ సమస్యలను
రేవంత్ అన్న దగ్గర తీసుకెళ్ళి ప్రస్తావించడానికి ఒక రిప్రజెంటేషన్ కావాలి. అది ఎంపీ సునీతక్కని గెలిపిస్తే ఆమె త్రూలో ప్రతి మహిళ ప్రతి ఒక్కరి ఇష్యూస్ ఎల్బీ నగర్ ఇష్యూస్ వచ్చినప్పుడు సీఎం గారికి ఒక రిప్రజెంటేషన్ దర్పణన్న తర్వాత సునీతక్కనే ఇవ్వగలుగుతారు. For more videos like this, subscribe Big TV channel.